ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా? ఆధ్వర్యంలో చేసినటువంటి సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనకి తెలియకుండా మనం చేసే తప్పులేంటంటే కోపంలో ఉన్నప్పుడు ఆలోచించకపోవడం, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోకపోవడం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సింగర్ మంగ్లీ ఇష్యూనే. బంజారా దుస్తులతో తెలంగాణ యాసలో యాంకర్ గా సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన బోల్డ్ వాయిస్ తో వరుస అవకాశాలని అందుకున్న మంగ్లీ ఇప్పుడు అవకాశాలని కోల్పోయి ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే రథసప్తమి సందర్భంగా అరసవెల్లి శ్రీ నారాయణ స్వామి టెంపుల్ ని సింగర్ మంగ్లీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి దర్శనం చేసుకుంది. అయితే ఇది కొంతమంది టీడీపీ కార్యకర్తలకి కోపం తెప్పించింది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ కి ముందు వైఎస్ఆర్సీపీ అభిమానిగా ఉన్న మంగ్లీ ఆ పార్టీకి పాటలు పాడుతూ పార్టీ తరపున ప్రచారం చేస్తూ తన నోటి వెంట చంద్రబాబు అనే పేరు పలకనని చెప్పిన సింగర్ మంగ్లీకి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మర్యాదలు చేస్తూ గుడిలోకి తీసుకెళ్లడంతో సోషల్ మీడియాలో ఈమెపై తీవ్రంగా వ్యతిరేకతలు వస్తున్నాయి. ఇక ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో ఈ వ్యతిరేకతపై స్పందించిన మంగ్లీ 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు కొందరు తనని సంప్రదిస్తే వైసీపీ పార్టీకి పాటలు పాడిందని, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిందని, అయితే అక్కడి నేతలు తనకి పర్సనల్ గా తెలిసిన వారు కావడంతో ఆ ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని, అక్కడ కేవలం ఒక కళాకారిణిగానే వైఎస్ఆర్సీపీ పాటలు పాడిందని, కానీ అప్పటి నుండి తనపై రాజకీయ పార్టీ ముద్రపడడంతో సినిమాల్లో మరియు ఇతర పార్టీ ఆల్బమ్ సాంగ్స్ లో పాడే అవకాశాన్ని కోల్పోయి అవమానాలని ఎదుర్కొంటుందని, దీని కారణంగానే 2024 ఎన్నికల సమయంలో ఏ పార్టీకి పాటలు పాడలేదని చెబుతూనే అప్పట్లో వైసీపీ పార్టీ వల్లే ఎస్వీబీసీ ఛానల్లో తనకి పదవి వచ్చిందని అందరూ అనుకుంటున్నారని, కానీ కొంతమంది శ్రేయోభిలాషులు తనకి ఆ పదవిని ఆఫర్ చేయడం వల్ల ఆ పదవిని స్వీకరించి కొనసాగుతున్నట్లు మంగ్లీ చెప్పుకొచ్చింది. నిజంగానే మంగ్లీని రాజకీయ నాయకులు టార్గెట్ చేస్తున్నారా? నిరుపేద కుటుంబంలో పుట్టిన మంగ్లీ తక్కువ సమయంలో ఇంతలా ఎలా ఎదిగింది? నిజంగానే మంగ్లీకి పెళ్ళయిందా? ఇప్పుడు ఈమెకి ఎందుకు ఛాన్సులు రావట్లేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సత్యవతి చౌహాన్ అలియాస్ మంగ్లీ, ఈమె 1993 జూన్ 10న ఆంధ్రప్రదేశ్ లోని బసనేపల్లి తాండాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి బల్లు నాయక్, తల్లి లక్ష్మీదేవి. ఈమెకి ఇంద్రవతి, వెంకటలక్ష్మి అనే ఇద్దరు చెల్లెళ్ళు, శివ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే మంగ్లీ తన తల్లిదండ్రులకి పెళ్లైన 12 సంవత్సరాల తర్వాత కలిగిన మొదటి సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఆమెను కాస్త గారాబంగానే పెంచారు. అలా మగబిడ్డ కావాలనుకుంటున్నప్పుడే మరో 2 ఆడపిల్లలు పుట్టగా ఆ తర్వాత ఒక అబ్బాయి జన్మించడంతో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా ఈమె తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తే మంగ్లీ ఇంటి పని, వంట పని చేస్తూ చెల్లెళ్ళని, తమ్ముడిని చూసుకుంటుండేది. ఇక ఈమె తండ్రి పొలం పనులు చేసేటప్పుడు జానపద గీతాలు పాడడంతో మంగ్లీకి కూడా పాటలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా ఈమె తన స్కూలింగ్ ని గుత్తిలోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మంగ్లీ ఎక్కువగా సింగింగ్ పై దృష్టి పెట్టి స్కూల్ ప్రోగ్రామ్స్ లో పాడుతూ ప్రైజెస్ ని గెలవడంతో తనకి మ్యూజిక్ పై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఈ క్రమంలోనే మంగ్లీ 8వ తరగతి చదువుతున్నప్పుడు పంజాబ్ లో జరిగిన జాతీయ యువ దినోత్సవం ప్రోగ్రామ్ లో పాల్గొనగా ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలవడంతో మంగ్లీ టాలెంట్ ని చూసిన ఆర్డిటి ట్రస్ట్ వారు మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంగ్లీతో అందుకు సంబంధించిన పాటల్ని పాడిస్తుండేవారు. ఇక అలా ఆ ట్రస్ట్ వారే మంగ్లీ చదువు బాధ్యతల్ని తీసుకొని తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో మ్యూజిక్ డిప్లొమా కోర్సులో జాయిన్ చేపించారు. ఇదిలా ఉంటే ఈమె తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తూ సంపాదించిన డబ్బులు సరిపోకపోవడంతో ఇక అప్పిచ్చిన వారు తరచూ ఇంటి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వమని టార్చర్ పెట్టడంతో తన తండ్రికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇదిలా ఉంటే మంగ్లీ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు హాలిడేస్ లో ఇంటికి వెళ్లడం, అదే టైంలో అప్పిచ్చిన వారు ఇంటికి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక మంగ్లీ తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన కుటుంబానికి సపోర్ట్ గా ఉండాలని జాబ్ కోసం ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేస్తున్నప్పుడే తన స్నేహితుల ద్వారా ఈమెకి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా జాబ్ దొరికింది. ఇక అలా స్కూల్ ఫంక్షన్స్ లో మంగ్లీ పాడుతుండగా ఒక ప్రోగ్రామ్ కి జానపద గాయకుడు భిక్షు నాయక్ రావడం, ఈమె బోల్డ్ వాయిస్ చూసి
పిలిచి తమ ట్రూప్ లో జాయిన్ అవ్వమని, మంత్లీ శాలరీ కూడా ఉంటుందని చెప్పడంతో మంగ్లీ ఇమీడియట్ గా మ్యూజిక్ టీచర్ గా జాబ్ ని వదిలేసి భిక్షు నాయక్ గ్రూప్ లో జాయిన్ అయింది. అలా వారితో కలిసి ఊరూరు తిరుగుతూ ప్రోగ్రామ్స్ లో పాడగా వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తుండేది. ఇక ఈ క్రమంలోనే ఊర్లో ఉండే బంధువులు మరియు చుట్టుపక్కనుండేవారు మంగ్లీ తల్లిదండ్రులతో కూతురు సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నారని సూటిపోటి మాటలతో అవమానించడంతో మంగ్లీ తండ్రి ఈ అవమానాన్ని తట్టుకోలేక కూతురితో పాటలు పాడడం మాన్పించి తమ బంధువుల అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకున్న మంగ్లీ హైదరాబాద్ కి వచ్చి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే భిక్షు నాయక్ ని V6 ఛానల్ వారు ఒక ప్రోగ్రామ్ కోసం ఇన్వైట్ చేయగా తను బిజీగా ఉండడంతో మంగ్లీని ఆ ప్రోగ్రామ్ కి పంపించాడు. అలా ఆ ప్రోగ్రామ్ లో మంగ్లీ చాలా యాక్టివ్ గా మాట్లాడుతూ తన పాటలతో ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ ని ఆకట్టుకోవడంతో అతను V6 యాజమాన్యంతో మాట్లాడి ఆమెతో ఒక ప్రోగ్రామ్ ని చేద్దామని చెప్పి వారిని ఒప్పించి ఇదే విషయం మంగ్లీకి చెప్పగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తను ఇమ్మీడియట్ గా అందుకు ఒప్పుకుంది. అలా మొదటిగా మాటకారి మంగ్లీ అనే ప్రోగ్రామ్ ని చేయగా ఆ ప్రోగ్రామ్ కి మంచి ఆదరణ రావడంతో సత్యవతిగా ఉన్న ఈమె పేరుని మంగ్లీగా మార్చుకుంది. అలా ఆ తర్వాత మంగ్లీ ముచ్చట్లు, తీన్మార్ న్యూస్ లతో కొద్ది రోజుల్లోనే మంగ్లీ ఫేమస్ అయిన బిత్రి సత్తికి సావిత్రికి వచ్చినంత పేరు తనకి రాకపోవడంతో మరింత ఎక్కువగా ప్రయత్నిస్తుండేది. ఇక ఈ క్రమంలోనే ఈమెకి HMTV ఛానల్ నుండి మంచి శాలరీతో ఆఫర్ రావడంతో మంగ్లీ V6 ని వదిలేసి HMTVలో జాయిన్ అయి సుజాతతో కలిసి జోర్దార్ న్యూస్ ప్రోగ్రామ్ ని చేస్తూ ఆ మధ్యలో ఛానల్ కోసమే కొన్ని సాంగ్స్ ని కూడా పాడడం మొదలెట్టింది. అలా రేలా రేలారే బతుకమ్మ పాటలు పాడుతూ మంగ్లీ ఓవర్ నైట్ లో సింగింగ్ లో సెన్సేషన్ గా మారింది. ఇక ఆ వెంటనే పాడిన అమ్మవా రాతి బొమ్మవా పాటతో అందరి మనసుల్ని కదిలించిన మంగ్లీ వరుసగా 44 సాంగ్స్ ని పాడుతూ మంచి గుర్తింపును పొందింది. ఇక ఈ గుర్తింపుతోనే ఈమెకి శైలజారెడ్డి అల్లుడు అనే మూవీలో సింగర్ గా పాడే ఛాన్స్ వచ్చింది. అలా ఆ తర్వాత జార్జి రెడ్డి, సిటీ మార్, అలా వైకుంఠపురం, రంగ్దే, రాబర్ట్, క్రాక్, పుష్ప, బోలా శంకర్, ఫ్యామిలీ స్టార్ అనే మూవీస్ లో పాడుతూ మరోవైపు రాజకీయ నాయకుల ప్రచారానికి సంబంధించిన పాటల్ని కూడా పాడేది. ఇక ఈ క్రమంలోనే 2019లో మంగ్లీ వైసీపీకి సంబంధించిన పాటల్ని పాడుతూ ఆ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు కృషి చేసింది. అలా 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో ఈమె చేసిన సేవకి గాను ఆ ప్రభుత్వం SVBC ఛానల్లో సలహాదారినిగా నియమించగా అప్పటి నుండి ఆ పదవిలో ఉంటూ బిజీ అవ్వడంతో ఈమెకి అటు సినిమా సాంగ్స్ లో ఇటు ఆల్బమ్ సాంగ్స్ లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక 2024లో ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుండి మంగ్లీ రాజకీయాల నుండి దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వచ్చింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో మంగ్లీ యాక్టింగ్ చేస్తూ స్వేచ్ఛ అనే మూవీ ద్వారా హీరోయిన్ గా తన అరంగేట్రాన్ని చేయగా ఆ మూవీ అంతలా ఆడకపోయినా వెంటనే గోర్ జీవన్, ఆమ్దార్ నివాస్ అనే బంజారా మూవీస్ లో యాక్ట్ చేసిన మంగ్లీకి అంతలా ఆదరణ రాకపోవడంతో తన యాక్టింగ్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి సింగింగ్ వైపు దృష్టి సారించింది. ఇదిలా ఉంటే మంగ్లీ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లే తనకి సినిమాల్లో ఛాన్సులు రావట్లేదని, ఒకవేళ ఆల్బమ్ సాంగ్స్ ని పాడినా ఆ వీడియోస్ కి రిపోర్ట్స్ కొట్టి రీచ్ ని తగ్గించడంతో మంగ్లీ కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా మంగ్లీ అరసవెల్లి ఆలయంలోకి టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడుతో కలిసి వెళ్ళగా అటు వైసీపీ ఇటు టీడీపీ కార్యకర్తలు మంగ్లీని టార్గెట్ చేస్తూ విమర్శించడంతో ఆ విమర్శల్ని తట్టుకోలేక మంగ్లీ ఒక పోస్ట్ ని పెడుతూ తను రాజకీయాల నుండి దూరంగా ఉంటుందని, తను ప్రచారంలో పాల్గొన్నప్పుడు టీడీపీ వారిని ఒక్క మాట కూడా అనలేదని, ఏ పార్టీ జెండాని కూడా తను ధరించలేదని, ఒక కళాకారినిగానే వైసీపీ పాటలను పాడిందని, తన పైన రాజకీయ పార్టీ ముద్ర వేసి దూషించొద్దని తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టిన ఈమెపై వ్యతిరేకత మాత్రం ఆగట్లేదు. ఇక ఇప్పటి వరకు మంగ్లీ 50 సినిమా పాటలని, 40 ఆల్బమ్ సాంగ్స్ ని పాడగా ఈమె సింగింగ్ టాలెంట్ కి గాను ఒక సైమా అవార్డ్ ని అందుకుంది. ఫోక్స్, లేని సంతోషాలని లేని ఆనందాల కోసం వెతుక్కుంటూ వెళ్ళకు, అలా ఉన్న వాటిని వదిలేసి వెళితే చివరికి మిగిలేది శూన్యమే. ఇది ఫోక్స్ సింగర్ మంగ్లీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR వాయిస్. థ్యాంక్ యూ.